హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ఇండెక్స్ పైన అడగడం జరిగింది. తెలుగులో సూచి అంటాము. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి అలాంటి టాపిక్స్ని చదివేటప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్కి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వార్తలు నిలిచిన ఆ సూచీ పేరేంటి, ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరి ఆ సూచీలో ఒకవేళ ఆ సూచీలో ర్యాంకింగ్స్ ఉన్నట్లయితే అందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, ముఖ్యంగా టాప్ 3 కంట్రీస్ని గుర్తుంచుకోండి. భారత్ ఏ స్థానంలో ఉంది, భారత్ యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడే కంపారిజన్ చేయండి. గతంలో విడుదలైన ఇదే సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది, ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది, ఇంప్రూవ్మెంట్ సాధించామా లేదంటే తిరోగత, ఇటువంటివి చూడాలి. అండ్ మిస్లీనియస్ పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ని చూడండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది, ఈ సూచీలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారంటే ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఎవరు విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానంలో ఉంది. 85వ స్థానము. భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 57. గుర్తుపెట్టుకోండి. ఈ స్కోర్ ఎలా ఇస్తారో చెప్తాను. లాస్ట్ ఇయర్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అందులో భారత్ 80వ స్థానంలో ఉండేది. 80. అప్పుడు భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 62. మరి ఈ సూచీలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, ఏ దేశం అంటే సింగపూర్. గుర్తుపెట్టుకోండి, సింగపూర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సింగపూర్ యొక్క స్కోర్ వచ్చేసి 193. ఇక రెండవ స్థానంలో సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఉంది. థర్డ్ పొజిషన్లో జపాన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగపూర్ యొక్క స్కోర్ గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. మరి ఈ సూచీని ఎవరు విడుదల చేయడం జరుగుతుంది? ఒక సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ ఈ సూచీని ప్రతి ఏడాది కూడా విడుదల చేస్తూ న్యూస్లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీ పేరు ఏంటంట, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సో సూచీ పేరు ఉంటుంది కదా, అక్కడ ఏ సంవత్సరాన్ని మెన్షన్ చేస్తున్నారో ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక విడుదల చేసే సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. మరి హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, లండన్. టాప్ 3 పొజిషన్స్లో ఏ దేశాలు ఉన్నాయంటే సింగపూర్ టాప్ పొజిషన్లో ఉంది, దక్షిణ కొరియా 2వ స్థానంలో ఉంది, జపాన్ 3వ స్థానంలో ఉంది. ఇక భారత్ ఏ స్థానంలో ఉంది, ప్రస్తుత ర్యాంకింగ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సర సూచీలో 85వ స్థానము. ఇక స్కోర్ విషయానికి వస్తే సింగపూర్ టాప్లో ఉంది కాబట్టి సింగపూర్ స్కోర్ చూడండి 193. భారత్ 85వ స్థానంలో ఉంది, స్కోర్ వచ్చేసి 57. వాస్తవానికి అబ్జర్వ్ చేస్తే భారత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 5 స్థానాలు దిగజారింది. ఇది కూడా గుర్తుంచుకోండి. కంపారిటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. మరి స్కోర్స్ ఎలా ఇస్తారంటే ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే పాస్పోర్ట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. మన దేశం, మన మాతృదేశము మనల్ని ధృవీకరిస్తూ, మనం పౌరుడిగా ధృవీకరిస్తూ ఇచ్చే ఒక పత్రంని పాస్పోర్ట్ అని చెప్పచ్చు. మనం దేశాన్ని విడిచి ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలనుకుంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్నత విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, దేశం నుండి వేరే దేశానికి వెళ్ళేవారు ఉంటారు. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన ఇండియా పాస్పోర్ట్ ఉండాలి, మనం ఇండియన్ కాబట్టి. మరి ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నామో డెస్టినేషన్ కంట్రీ ఉంటుంది కదా, ఆ దేశము ఓకే యూ కెన్ కమ్ అని చెప్పేసి మనకి ఇచ్చే ఒక అనుమతి పత్రమే వీసా.
అలా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సింగపూర్ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే సింగపూర్ దేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలోని ఇన్ని దేశాలను పర్యటించవచ్చు వీసా ఫ్రీగా. ఎలాంటి వీసా లేకుండానే ఇన్ని దేశాలను పర్యటించవచ్చు. అంటే సింగపూర్ పాస్పోర్ట్ అనేది అంత శక్తివంతమైంది. ఓకేనా? మరి భారతదేశం యొక్క పాస్పోర్ట్తో ప్రపంచంలోని ఎన్ని దేశాలను పర్యటించవచ్చు అంటే 57 దేశాలు. గుర్తుంచుకోండి, 57 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది ఇండియన్స్కి, అంటే ఇండియా పాస్పోర్ట్ ఉంటాయి. అలా శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవి అని తెలపడానికి ఈ సూచిని ఎవ్రీ టైం కూడా మనం వార్తల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారము భారత పాస్పోర్ట్ ర్యాంక్ 85వ స్థానంలోకి పడిపోయిందని ఎందుకు అంటున్నానంటే లాస్ట్ ఇయర్ 80వ స్థానంలో ఉండే కాబట్టి. ఓకేనా? ఇప్పుడు 5 స్థానాలు తగ్గింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్తో 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. గత ఏడాది ఈ సంఖ్య 62గా ఉండేది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక ప్రపంచంలో ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో సింగపూర్ ఉంది. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అకార్డింగ్ టు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏది అంటే సింగపూర్ యొక్క స్కోర్ వచ్చేసి 193. స్కోర్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. 2వ స్థానంలో సౌత్ కొరియా ఉంది, 3వ స్థానంలో జపాన్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఎవరు రిలీజ్ చేస్తారు? హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ విడుదల చేస్తుంది. మరి వీరు విడుదల చేయడానికి వీరికి కావలసిన ముఖ్య సమాచారాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ నుండి పొందడం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అని చెబుతూ వారు రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ ర్యాంకింగ్స్ని. సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తున్న సూచీలపైన ప్రత్యేకంగా ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఏ పోటీ పరీక్షైనా, ఏ స్థాయి పోటీ పరీక్షైనా ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలని మనం ఎక్స్క్లూజివ్గా సూచీలపైన ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా చూడండి, మీకు ప్రతి టాపిక్ని కూడా వార్తలో నిలుస్తున్న ప్రతి టాపిక్ని కూడా బేసిక్స్ నుండి చెప్తున్నాను, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మన ప్రిపరేషన్ని కొనసాగించామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సో ఇది మళ్ళీ మీకు క్లాస్ చెప్పిన తర్వాత ఎవ్రీడే ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు వీడియోని అందిస్తున్నాను కదా, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని. ఈ వీడియోలో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంటెంట్ మొత్తాన్ని కూడా మళ్ళీ మీకు నేను పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? సో క్లాస్ విన్న తర్వాత అందులో అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని చదవండి. డే వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం ఏదంటే భారత్. ఎవరు చెప్తున్నారు? మనకు మనమే చెప్పట్లేదు, ప్రపంచమే చెప్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితిని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వాస్తవం అని ఒప్పుకోక తప్పదు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొన్ని అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, ఎకానమీ రిలేటెడ్ మనం చూస్తాము, వరల్డ్ బ్యాంక్, IMF కానివ్వండి, ఇటువంటి సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయి? మరి మన భారతదేశానికి సంబంధించి ఎకానమీ పరంగా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న సంస్థలు ఉంటాయి. RBI కానివ్వండి, ఫైనాన్స్ మినిస్ట్రీ వారు కానివ్వండి, లేదా ఎకనామిక్ సర్వేలో కానివ్వండి, మన భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, ఇటువంటి ప్రెడిక్షన్స్, ఎస్టిమేట్స్ చూస్తాము. అర్థశాస్త్రం అంటేనే మొత్తం గణాంకాలతో ఉంటుంది, కానీ ఆ గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా ఉండవు. The stats in the economy are not at all static. They are dynamic. They are volatile. That means always changes. గుర్తుంచుకోండి, అర్థశాస్త్రంలో ఉండే గణాంకాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలని మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ వృద్ధి రేటు అనే ఒక పాయింట్ని ప్రతిసారి మనం డిస్కస్ చేస్తున్నాం, డెఫినేషన్ ఇస్తున్నాను. మీరు ఎకానమీ సబ్జెక్ట్లో కోర్ సబ్జెక్టు నేర్చుకుని ఉంటారు. ఒక దేశం యొక్క వృద్ధి రేటును ఎందులో కొలుస్తారు అంటే జీడిపిలో కొలుస్తారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము.
ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూడడం జరుగుతుంది. మరెందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. లాస్ట్ టైంతో ఈసారి ఎలా ఉంది కంపారేటివ్ స్టడీ. మరి అలాంటి జీడిపి వృద్ధి రేటుని మన భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంక్ అన్నా, అపెక్స్ బ్యాంక్ అన్నా, సుప్రీం బ్యాంక్ అన్నా ఒకటి, అదేంటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో మన జీడిపిని ఏ విధంగా ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపి ఆఫ్ ఇండియా గతంలో ఆర్బీఐ 6.5%గా అంచనా వేసింది. మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ఏ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY26 అన్నా లేదంటే 2025-2026 ఫినాన్షియల్ ఇయర్కి గాను. సో ఫినాన్షియల్ ఇయర్ అనేది April 1న ప్రారంభమవుతుంది, March 31తో ముగుస్తుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5% ఉంటుంది అని ఎస్టిమేట్గా ఇచ్చారు, ప్రిడిక్ట్ చేశారు. కానీ దానిని ఇప్పుడు రివైజ్ చేశారు, పెంచారు ప్రస్తుత పరిస్థితుల వల్ల. సో 6.8%గా ఉండబోతోందని ఆర్బీఐ చెప్తోంది. ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 6.3గా అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.6%గా అంచనా వేసింది. ఫిచ్ రేటింగ్స్ వారు 6.9%గా అంచనా వేయడం జరిగింది. సో భారతదేశం యొక్క వృద్ధి రేటుని మన భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంక్ అయినా ఆర్బీఐ కూడా రివైజ్ చేయడం జరిగింది, పెంచడం జరిగింది. అంటే సానుకూల పరిస్థితి ప్రస్తుతం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది అద్భుతంగా గాడిన ఉంది, అన్నీ అనుకూలిస్తున్నాయి. జిఎస్టీ రీఫార్మ్స్ అనుకూలించబోతున్నాయి, మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి, ప్రస్తుత ప్రభుత్వం అనేది స్థిరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎకానమీ కూడా మంచి పురోగతి సాధిస్తుంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.8%గా అంచనా వేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. IMFలో ప్రస్తుతము ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని ఎగ్జామినేషన్లో అడిగారనుకోండి 191 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్గా IMF కూడా వారి వృద్ధి రేటుని మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని వారు ఇచ్చే అంచనాల్లో రివైజ్ చేశారు. 6.6%గా అంచనా వేస్తున్నారు. మన భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విధంగా ఉంటుందని IMF కూడా చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ని IMF కూడా ప్రశంసించడం జరిగింది. ఈ రెండు అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థలో నిడివితో ఉన్న వినియోగ, పెట్టుబడి, సేవల విస్తృతి వంటి సానుకూలతను సూచిస్తున్నాయి అంట. సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు సెకండ్ టాపిక్ డిఫెన్స్కి సంబంధించి. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, పోటీ పరీక్షల కోణంలో రక్షణ రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని మనం వార్తల్లో చూస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేస్తారు, మీకు ప్రతిరోజు కూడా ఈ సెంటెన్స్ చెప్తున్నాను. మరి రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా చదవండి. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2 రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు డిఫెన్స్ ఇంపోర్ట్స్, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల మన రక్షణ అవసరాల కోసం వేటికి ఆమోదముద్ర వేసింది. ఫైనల్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఆయుధ సంపత్తి అంటే ఏదైనా కావచ్చు, ఇండియన్ నావల్ షిప్సే కావచ్చు, లేదంటే ఇటీవల కాలంలో మిసైల్సే కావచ్చు, అధునాతన తుపాకులే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంటీ సబ్మెరైన్ నౌక మగ్దల INS మగ్దల జల ప్రవేశంతో న్యూస్లో ఉంది. కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడ్కోలు పలకడము. ఇప్పటికే నావీలో కానివ్వండి లేదా ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి పనిచేస్తున్న ఏవైతే ఉంటాయో వాటి సేవలకు ముగింపు వీడ్కోలు పలికారనుకోండి, దాన్ని డీకమిషనింగ్ అంటారు. ఉదాహరణకి రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికారు, డీకమిషనింగ్ చేస్తారు. సెప్టెంబర్ మంత్ 2024లో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. 6 దశాబ్దాల MiG
21కి వీడుకోలు అని చెప్పేసి. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కమిషనింగ్ అనేది న్యూస్లో ఉంది, ఇండియన్ నేవీలో సేవలు అందించడానికి. ఇండియన్ నేవల్ షిప్ మగధల, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటువంటి చూస్తున్నప్పుడు ఎవరు తయారు చేస్తారు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్లో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ అంటే కేరళలో ఉంది. దీని కమిషనింగ్ కూడా అక్కడ నుండే జరిగింది, రీసెంట్గా జరిగింది. కొచ్చి షిప్ యార్డ్ నుండి దీన్ని కమిషన్ చేయడం జరిగింది. అంటే ఇక దీని సేవలు ప్రారంభం ఇండియన్ నేవీలో సర్వీస్ ఇస్తుంది. మరి దీని యొక్క ప్రత్యేకత చూడాలి. ఇది యాంటీ సబ్మెరైన్ నౌకను అంటే. యాంటీ సబ్మెరైన్ అంటే ఏంటి, కామన్ మీరు చూడండి, వాటర్ పైన సముద్ర జలాల్లో మనం అబ్జర్వ్ చేస్తే నీటిపైన పెద్ద పెద్ద నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి ఇండియన్ నేవీ పరిధిలో. వాటితో పాటు వాటర్ పైన ప్రయాణాన్ని ప్రారంభించి వాటర్ లోపల కూడా ప్రయాణించే సామర్థ్యం అనేది దేనికి ఉంటుంది, సబ్మెరైన్స్కి ఉంటుంది. జల అంతర్గామి మీరు గాజీ మూవీ చూస్తుంటారు. మరి అటువంటి జలాంతర్గాములు ఉంటాయి కదా, మన శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములు కనుక మన ప్రాదేశిక జలాల్లోకి కానివ్వండి, మన భారతదేశ సరిహద్దు వద్దకు కానీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోండి, వాటిని గుర్తించి వాటిని ట్రాక్ చేస్తూ వాటిని ఫాలో చేస్తూ వాటిని వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం అనేది ఈ మగ్ధలకు ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెర్స్ని గుర్తిస్తుంది, అది ప్రమాదకరంగా ఉంటే దాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అలాంటి కెపాసిటీ ఇండియన్ నేవీలో. అందులోనూ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈ పెనిన్సులా 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఇటువంటివి రక్షణ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓకేనా. సో భారత నావికాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన యాంటీ సబ్మెరైన్ నౌక మగ్ధల, ఐఎన్ఎస్ మగ్ధల అక్టోబర్ 18, 2025 రోజున కొచ్చి షిప్ యార్డ్లో కమిషనింగ్తో న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ఈ నౌకను ఆధునిక యాంటీ సబ్మెరైన్ యుద్ధ సాంకేతికత, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆధారంగా రూపకల్పన చేశారంట. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నౌక భారత నావికాదళ స్వదేశీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులో భాగం అంట. నౌకలో అధునాతన సెన్సార్ వ్యవస్థలు, రాడార్లు, టర్పెడో ప్రయోగ పరికరాలు అమర్చబడ్డాయి. ఈ తరహా నౌకలు ఉపరితల సముద్ర రక్షణ, శత్రు సబ్మెరైన్ గుర్తింపు, తీర భద్రత, సముద్ర గస్తీలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది 1972 ఇయర్లో ఏర్పాటైంది. కొచ్చి కేంద్రం పనిచేస్తుంది. భారతదేశపు అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రము. ఓకేనా, సరిపోతుంది. భారత నౌకాదళ ప్రధాన స్థావరం వచ్చేసేసి న్యూఢిల్లీ. యాంటీ సబ్మెరైన్ నౌకలు సముద్రంలో శత్రు సబ్మెరైన్లను గుర్తించి ధ్వంసం చేయడానికి ఉపయోగించేవి. గుర్తుంచుకోండి. ఇక నౌకాదళానికి సంబంధించిన స్లోగన్ ఏంటి, శంనో వరుణః. సరిపోతుంది. ఓకేనా. సో ఇలా ఒక టాపిక్ న్యూస్లోకి ఉంది అంటే ఆ టాపిక్కి సంబంధించి బేసిక్స్ చూడాలి. జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. ప్రతి టాపిక్ కూడా పోటీ పరీక్షల కోణంలో 100% కవర్ అవుతుంది. ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ ఒకటే, త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి మరొకటి, ఇటీవల తేజాస్ MK-1A తొలి ప్రయాణం అనేది విజయవంతము. తొలి ప్రయాణము, ఫస్ట్ ఫ్లైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా తేజాస్ MK-1A లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి రీసెంట్గా తరచు న్యూస్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా MiG-21 యుద్ధ విమానాలకు వీడుకోలు పలికిన తర్వాత వాటి స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రముఖంగా వీటిని మనం చూస్తున్నాము. అటువంటి తేజాస్ మార్క్ 1A తొలి ప్రయాణం అనేది విజయవంతమాట. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో నాసిక్, మహారాష్ట్రలో దీన్ని ఫస్ట్ ఫ్లైట్ అనేది చూడడం జరిగింది. మరి తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎవరు తయారు చేస్తారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు. ఓకేనా. DRDO సూచనల మేరకి, DRDO భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. DRDOకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ V. కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని ఇటీవల మరొక 1 ఏడాది పాటు పొడిగించింది భారత ప్రభుత్వం. భారత స్వదేశీ యుద్ధ విమాన ప్రాజెక్ట్. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న యుద్ధ విమానాలు తేజాస్. ఓకేనా. ప్రాజెక్ట్ మరో మైలురాయిని చేరుకుంది. 2025 అక్టోబర్ 17న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ నాసిక్ యూనిట్లో తేజాస్
MK-1A యుద్ధ విమానం తన మొదటి ప్రయాణము విజయవంతంగా పూర్తి చేసిందంట. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హాజరై విమానానికి జెండా ఊపి ప్రారంభం చేశారు. ప్రస్తుతం రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ గారు ఈ విమానాన్ని నడిపారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో ఇది సేవ విరమించిన అంటే డీకమిషనింగ్ చేయబడిన MiG-21 విమానాలు భర్తీ చేసి భారత వైమానిక దళ శక్తిని మరింత బలోపేతం చేయనుందంట. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా. రీసెంట్గా ఇటువంటి మనం చాలా చూస్తున్న రక్షణ రంగానికి సంబంధించి మన శక్తి వ్యవస్థలకు సంబంధించి అస్త్ర మిసైల్ దాని సామర్థ్యం పెంపు అని చెప్పేసి ఇటీవల ఆకాశ మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రెజిల్కి సరఫరా చేయడం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క రక్షణ తయారీ యూనిట్ తొలి విదేశీ కేంద్రం అనేది మొరాకోలో ఏర్పాటైంది. ఇటువంటివి చూడండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలన్నీ కూడా ఎక్సర్సైజ్ ఇందిరా కానివ్వండి, ఎక్సర్సైజ్ కొంకన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంటే. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే 10 విమానాల అసెంబ్లీ పనులు ప్రారంభించాడు. తేజస్ ప్రాజెక్ట్ 1980sలో ప్రారంభమైన స్వదేశీ యుద్ధ విమానం అభివృద్ధి కార్యక్రమం. దీనిని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. తేజస్ MK-1A వర్షన్ మోడల్తో పోలిస్తే బరువు తక్కువగా, ఏవియానిక్స్ అధునాతనంగా ఉండి శత్రు రాడాలను తప్పించుకునే సామర్థ్యం అనేది పెరిగిందంట. సరిపోతుంది. తేజస్ అంటే సాంస్క్రిట్లో బ్రైట్ అంటాం కదా, ప్రకాశము. ఓకేనా, సరిపోతుంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఏర్పడింది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది, ముఖ్యంగా ఫార్మా రంగానికి సంబంధించి. ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ అచీవింగ్ బ్రేక్ త్రూ ఇన్ జీన్ థెరపీ. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా యాంటీబయాటిక్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని యొక్క పేరేంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఏ ఫార్మా కంపెనీ, ఎవరి సహకారంతో? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ S&T సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవహారాల శాఖ మంత్రిగా జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఉంటుంది. వారి సహకారంతో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఫార్మా సంస్థ రీసెంట్గా భారతదేశపు స్వదేశీ యాంటీబయాటిక్ అయిన నాఫిత్రోమైసిన్ని తయారు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, నాఫిత్రోమైసిన్ పేరు. నాఫిత్రోమైసిన్ అంటే ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్. సో ఓకేనా. సో భారతదేశంలో తొలిసారిగా స్వదేశీగా గుర్తించి అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ ప్రతిరోధక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించడం జరిగింది. ప్రత్యేకించి క్యాన్సర్ రోగులు, సరిగా నియంత్రణ లేని మధుమేహులు వంటి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో ఇది ఉపయోగకారిగా ఉంటుందంట. ఈ మందును భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు ఒక ప్రైవేట్ ఔషధ సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఆ సంస్థ పేరు వాక్హార్ట్. గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ S&T పరిధిలోని DBT, ఒక ప్రైవేట్ సంస్థనేమో వాక్హార్ట్. నాఫిత్రోమైసిన్ ప్రతిరోధక బ్యాక్టీరియాలపై పనిచేయడానికి రూపొందించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ యాంటీబయాటిక్. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో లక్షిత చికిత్సకు ఉపయోగపడుతుందంట. సరిపోతుంది. సో సింగిల్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ సరిపోతుంది. సూపర్లేటివ్ టాపిక్స్ పైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్. ఓకేనా, ఎనఫ్. ఇక యాంటీబయాటిక్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? సాధారణంగా బ్యాక్టీరియా ప్రోటీన్ సంశ్లేషణ సెల్ వాల్ నిర్మాణాన్ని అడ్డుకొని వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. సెల్ వాల్ని మ్యాక్రోలైడ్ తరగతి డ్రగ్స్ 50S రైబోసోమల్ యూనిట్ను లక్ష్యం చేస్తాయి. ఓకేనా, సరిపోతుంది. యాంటీబయాటిక్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇటువంటి పదాలు మనం తరచూ వింటూ ఉంటాం. యాంటీబయాటిక్లకు బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడము. మీరు ఎప్పుడైనా చూడండి, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు.
ఆ మందులు మనం తీసుకొని వస్తాము. డాక్టర్ ఏం చెప్తారు, ఈ మందులను 5 రోజుల లేకపోతే 10 రోజుల లేదా 1 వీకా 15 డేసా వాడాలి అని చెప్తారు. అందుకు తగిన డోస్తో కూడిన ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు 3 రోజులు వాడతారు మెడిసిన్, తర్వాత పక్కన పెట్టేస్తారు, నాకు తగ్గింది కదా అని చెప్పేసేసి. మనకు కొన్ని సందర్భాలు తగ్గినట్టే ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఆ కావాల్సిన డోస్ అనేది శరీరంలోకి వెళ్ళకపోవడం వల్ల మన శరీరంలో ఉండే ఏవైతే ఉంటాయో యాంటీజెన్స్ ఉంటాయి కదా, ప్యాథోజెన్స్ ఉంటాయి కదా, ఈ బ్యాక్టీరియాస్ అటువంటివి ఉంటాయి కదా, వాటికి రోగ నిరోధకత పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైము మనం యాంటీబయాటిక్స్ కానీ వేసామనుకోండి, అవి వాటిని ఈజీగా అడ్డుకోగలుగుతాయి. గుర్తుంచుకోండి, యాంటీజెన్ యాంటీబాడీ వీటి మధ్యలో రియాక్షన్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ యాంటీజెన్ కనుక గెలిచిందనుకోండి, మన శరీరం లోపల వ్యాధి అనేది పెరుగుతుంది అన్నట్టు. అదే యాంటీబాడీ కనుక పెరిగిందనుకోండి, మన శరీరంలో ఏవైతే ప్యాథోజన్స్ కానీ బ్యాక్టీరియాస్ ఉంటాయో అవన్నీ కూడా సప్రెస్ అయిపోతాయి, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. సో గుర్తుంచుకోండి, ఓకేనా. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందంటే, సో నిర్ణీత మొత్తంలో డ్రగ్ అనేది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్టీరియాకి కెపాసిటీ పెంచుకుంటుంది. ఓకేనా, రైట్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా, వాక్హాట్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. అభ్యర్థులందరికీ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. సో రీసెంట్గా October 17th నుండి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ దివాళీ పండుగ సందర్భంగా ఈరోజు మనం చూస్తున్నాం దీపావళి ఫెస్టివల్. ఈ సందర్భంగా ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. CA 360 కానివ్వండి, డైలీ CN టెస్ట్ కానివ్వండి, మీకు ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఈ క్లాస్లో చెప్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో PDF రూపంలో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆల్సో, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో అది ఈ కోర్సులో ఉంటుంది, చూడండి. సో భారీ ఆఫర్ ఇచ్చాను, అండ్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా రేపటితో ముగుస్తాయి. ఇప్పటివరకు ఎవరైనా ఆఫర్స్ని వినియోగించుకోలేని వారు ఎవరైనా ఉండుంటే ఈరోజే వినియోగించుకోండి. ఓకేనా, మీకు ప్రతి కోర్స్ కూడా పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా నేను ప్రత్యేకంగా తీర్చిదిద్దాను. ఓకేనా, సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇక పేరు మార్పు సంబంధిత అంశాలు. ఇటీవల చాలా ప్రాంతాల గురించి కానివ్వండి, లేదా యూనివర్సిటీల గురించి కానివ్వండి, రైల్వే స్టేషన్ల గురించి కానివ్వండి, స్ట్రీట్స్ గురించి కానివ్వండి, పేరు మార్పు అనేది మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అంతెందుకు ఈరోజు మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ని కనుక చదివినట్లయితే ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీ మరియు అక్కడ ఉండే రైల్వే స్టేషన్స్ వాటి పేర్లను మార్చాలి అని చెప్పేసి, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చండి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వారు VHP వారు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి కూడా అభ్యర్థన చేస్తున్నారు. ఇటువంటి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పుతో న్యూస్లోకి వచ్చింది. రైల్వే స్టేషన్స్, రైల్వే రంగం అనేది కేంద్ర జాబితాలోని అంశము. మీరు ఆర్టికల్ 246 కేంద్ర రాష్ట్ర సంబంధాల భాగంగా ఆర్టికల్ 246 చూస్తారు. అక్కడ 3 జాబితాలు ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని. రైల్వే సెక్టార్ అనేది ఏ జాబితాలోని అంశం అంటే కేంద్ర జాబితా. మీరు షెడ్యూల్ 7 కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. సో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఇక మీదట ఎలానంట ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్గా మనం చూస్తామంట పేరు మార్పు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు అధికారికంగా ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్గా మార్చబడింది. ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, వారు నిర్వహించిన ఎగ్జామినేషన్లో మహారాష్ట్రలో పేరు మార్పుతో న్యూస్లో ఉన్న నగరాల పేర్లను అడిగాడు. ఏ పేరు కొత్త పేరుతో న్యూస్లోకి వచ్చింది అలాగా. ఓకేనా, గెజిట్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. ఓకేనా, సరిపోతుంది. ఇక ఔరంగాబాద్ పేరు మార్పు సంవత్సరం 2022 ఔరంగాబాద్ పేరునేమో అప్పుడే మార్చేశారు. ఇక ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు, మరాఠా సామ్రాజ్య 2వ చక్రవర్తి. ఓకేనా, ఇక పాలనాకాలం 1681 నుండి 1689 వరకు మనం చూడడం జరిగింది. అభ్యర్థులందరికీ చెప్తున్నాను, మరాఠా సామ్రాజ్యం అద్భుతం, గొప్పది, మన భారతదేశ చరిత్రలో సంస్కృతిలో కీలకము. మీరు రీసెంట్గా చావా మూవీ ఉంది కదా, చావా చూడండి, అద్భుతమైన సినిమా. ఓకేనా, నగరం ప్రాముఖ్యత ఛత్రపతి సంభాజీనగర్, ఔరంగాబాద్ పేరేమో సంభాజీనగర్గా మారింది. దీనిపైనే క్వశ్చన్ అడిగారు గతంలో. ఓకేనా, మహారాష్ట్ర చారిత్రక నగరం అజంతా, ఎల్లోరా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అక్కడ ఉన్నాయి.
అండ్ డూప్లికేట్ తాజ్మహల్ అంటాం కదా, అది కూడా అక్కడే ఉంది. ఓకేనా. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా. ఓకేనా. ఇటీవల పేరు మార్చిన మరొక రైల్వే స్టేషన్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా. అండ్ ఇటీవల కాలంలో అహ్మద్ నగర్ కానివ్వండి, అహిల్యాబాయి గారి పేరుతో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఇక గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025. సో పెన్షన్స్కి సంబంధించి వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం చేసే ఖర్చులకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి. ఖర్చులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము. ప్రభుత్వం చేసే ఖర్చుల్లో వేటి వాటా ఎక్కువగా ఉండాలి, వేటిని తగ్గించుకోవాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేసేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విద్యపైన చేసే ఖర్చు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా వాటికి, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాలు, లేదా పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ విల్ నెవర్ క్రియేట్ అసెట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్, సో సూచి గురించి, ఏదైనా సూచి గురించి చూస్తే ఏ పాయింట్ చూడాలో తెలుసు కదా. సో పెన్షన్ సంబంధిత అంశాలను ఆధారంగా తీసుకొని ఈ సూచిలో టాప్ పొజిషన్లో నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ యొక్క స్కోర్ వచ్చేసి 85.4 పెన్షన్ సంబంధిత అంశము. సెకండ్ వచ్చేసి ఐస్లాండ్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్. మరి భారత్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025లో ఏ స్థానంలో ఉంది అంటే భారత్ 52వ స్థానంలో, స్కోర్ వచ్చేసి 43.8 అంట. సో ఎవరు రిలీజ్ చేశారు? అమెరికన్ కన్సల్టింగ్ సంస్థ మెర్సన్ పెన్షన్ ఇండెక్స్ అన్న ఒకటే. సో మెర్సర్ పెన్షన్ ఇండెక్స్ అన్న ఒకటే ఈ సూచిని. అండ్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ మరియు మొనాష్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ వీళ్ళు కలిసి విడుదల చేసిన మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశము 52వ స్థానంలో ఉందంట. భారతదేశం యొక్క మొత్తం స్కోర్ వచ్చేసి 43.8. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది ఈ ఇండెక్స్లో అత్యల్ప స్థానం కాగా తుర్కీయే 48.2, ఫిలిప్పీన్స్ 47.1, అర్జెంటీనా 45.9 దేశాలు కూడా గ్రూప్ డిలో ఉన్నాయి. ఈ గ్రూప్స్ గురించి అడిగారు. ఏ స్థానంలో ఉంది భారత్, సరిపోతుంది. ఓకేనా. సో 52 దేశాల పెన్షన్ వ్యవస్థలను విశ్లేషించి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పెన్షన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 52వ స్థానము. మరి టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది అని అడుగుతారో నెదర్లాండ్స్, ఎన్ఎఫ్. సో మెర్సర్ అమెరికాకు చెందిన మానవ వనరులు మరియు పెట్టుబడి సలహా సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ. ఇక సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ అనేది చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, గుర్తుంచు. ప్రధాన కార్యాలయం వచ్చేసి వర్జీనియా, అమెరికా. మొనాష్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయము. ఈ 3 సంస్థలు కలిసి పెన్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 52వ స్థానంలో భారత్, మొదటి స్థానంలో నెదర్లాండ్స్. ఓకేనా. భారతదేశంలో పెన్షన్ సిస్టమ్ మనం చూస్తే ప్రధానంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, అటల్ పెన్షన్ యోజన, ఇటువంటివి అమల్లో ఉన్నాయి. ఓకేనా. ప్రతి దేశంలోని పెన్షన్ వ్యవస్థల స్థిరత్వము, సస్టైనబిలిటీ అండ్ అడెక్వసీ మరియు ఇంటిగ్రిటీ ఆధారంగా ర్యాంకింగ్స్ని ఇస్తారు దేశాలకు పెన్షన్ రిలేటెడ్గా. ఓకేనా. ఇక యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇటీవల యునెస్కోకి సంబంధించి చాలా అంశాలు మనం డిస్కస్ చేశాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూస్తున్నాం, వార్తల్లోకి వచ్చినాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ గురించి చూసాం, ఇటీవల ప్యారిస్లో జరిగింది. యునెస్కో టెంటేటివ్ జాబితా గురించి సంవత్సరంలో 3 సార్లు చూసాము. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టు గురించి చూసాము. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టు గురించి సంవత్సరంలో చూసాము. నామినేషన్స్ గురించి చూసాము. అండ్ అంతెందుకు, యునెస్కోకి సంబంధించి ఇటీవల నూతన డైరెక్టర్ ఎన్నిక గురించి కూడా చూసాము. సో యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షలు అడగవచ్చు. యునెస్కో బేసిక్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది ఈ అంతర్జాతీయ సంస్థ. యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. ఇతని పేరే గుర్తుంచుకోండి.
ఖాలిద్ ఎనానీ ఇటీవల ఎన్నికయ్యారు కాబట్టి పోటీ పరీక్షలు తన పైన అడుగుతారు. ఎవరి స్థానంలో అంటే ఆడ్రీ అజూలే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక వ్యక్తి పైన. ఖాలిద్ ఎనానీ ఏ దేశానికి చెందినవారంటే ఈజిప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటి యునెస్కో వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 13.3 కోట్ల మందికి పైగా బాలికలకు విద్య అందట్లేదంట. అది వాస్తవం అంట. విద్య అందట్లేదు, అది ఫ్యాక్ట్ అని యునెస్కో చెప్తున్నారు. సో యునెస్కో విడుదల చేసిన తాజా లింగ సాధికారత మనం జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఇంకా 133 మిలియన్ల మందికి పైగా బాలికలకు విద్య అందడం లేదంట. గత 3 దశాబ్దాల్లో విద్యారంగంలో లింగ సమానత్వం గణనీయంగా పెరిగినప్పటికీ ఇంకా కోట్లాది బాలికలు పాఠశాలలకు చేరని పరిస్థితి కొనసాగుతోందంట. ఇక విద్యలో మహిళల సమాన భాగస్వామ్యం లక్ష్యంగా యునెస్కో 1995లో బీజింగ్ డిక్లరేషన్ను ప్రకటించింది. ఈ 30 ఏళ్లలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ నివేదిక విద్య అందుబాటు లోపం ఇంకా తీవ్రమైన అని స్పష్టం చేస్తుంది. ఇంకా తీవ్రంగా ఉంది. పురోగతి సాధించడం కానీ ఆ పురోగతి కావాల్సినంత సాధించలేదంట. విద్యాస్థాయి గణాంకాలు చూస్తే ప్రాథమిక విద్యలో ప్రస్తుతం 9.1 కోట్లకు పైగా బాలికలు పాఠశాలలో చదువుతున్నారు. ఇది 30 సంవత్సరాల క్రితంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను అంట. ఇక మాధ్యమిక విద్యలో 13.6 కోట్లకు పైగా బాలికలు విద్యలో చేరారు. ఉన్నత విద్యలో గతంలో 4.1 కోట్ల మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 13.9 కోట్లకు పెరిగింది. లింగ నిష్పత్తి ప్రాథమిక మాధ్యమిక విద్యా స్థాయిలో బాలికల నిష్పత్తి సమానంగా ఉందంట. ఓకేనా, సరిపోతుంది. ప్రాంతాల వారిగా చూస్తే మనము ప్రాంతాల వారిగా అబ్జర్వ్ చేస్తే దక్షిణ మరియు మధ్య ఆసియా దేశాలు మాధ్యమిక విద్యలో లింగ సమానత్వం సాధించినాయి. ఆఫ్రికా ప్రాంతము ఇంకా వెనుకబడి ఉంది. అనేక బాలికలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతులు సామాజిక అడ్డంకులు కారణంగా బాలికల చేరిక తక్కువగా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు న్యూస్ పేపర్స్ మీరు ఈనాడు కానివ్వండి తెలుగు వార్తాపత్రికలు అన్నిట్లలో కూడా ఈ నివేదిక గురించి కవర్ అయింది. గణాంకాలు చూడండి, ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంటో అక్కడ మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే డైరెక్ట్గా మీకు పాయింట్స్ అర్థమవుతాయో అక్కడ డైరెక్ట్గా చూడండి, ఎనఫ్. సో యునెస్కో ఓకేనా, హెడ్ క్వార్టర్ ఏంటి బీజింగ్ డిక్లరేషన్ ఇంపార్టెంట్. బీజింగ్ డిక్లరేషన్ ఏ సంవత్సరం అంటారు, ఉద్దేశం ఏంటి అంటారు. 1995 ఇయర్ ప్రపంచ మహిళా సదస్సులో ఆమోదించబడిన మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం అనేది దీనికి ప్రధాన ఉద్దేశం, బీజింగ్ డిక్లరేషన్. ఓకేనా. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఉంటాయి. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు. అందులో SDG 4 గోల్ నెంబర్ 4 సమాన నాణ్యమైన విద్య అందరికీ అనే లక్ష్యం. 2030 నాటికి బాలురు బాలికలకు ప్రాథమిక విద్య అందించడమే ప్రధాన లక్ష్యము. SDG 4 గుర్తుంచుకోండి. ఈ లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఆ 17 ఏవైతే ఉంటే ప్రతి ఒక్కటి విత్ నంబర్ గుర్తుంచుకోండి. వాటి పురోగతి విషయంలో ఎలా ఉంది. ఓకేనా. భారతదేశము పురోగతి చూస్తే బాలికల అక్షరాస్యత రేటు సుమారు 70% దాటింది. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో సమగ్ర శిక్షా అభియాన్ వంటి పథకాల ద్వారా విద్యను ప్రోత్సహిస్తుంది. ఇక విద్యకు సంబంధించి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ ఇంపార్టెంట్, ఆర్టికల్ 45 DPSPలో ఉంటుంది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A క్లాస్ K గుర్తుంచుకోండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం విద్యకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు అండ్ జిల్లాలకు సంబంధించి కూడా ఇస్తాను. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 జనన మరణ గణాంకాలు రీసెంట్గా విడుదలవ్వడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లు మీరు చూడొచ్చు, మెయిన్ పేపర్లోనే ఇచ్చారు. సో జనన మరణ గణాంకాలు ఎలా ఉన్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తుంది. వారు విడుదల చేసిన గణాంకాలు పౌర నమోదు వ్యవస్థ నివేదిక. సో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ప్రస్తుతం ఎవరున్నారు, అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారి వద్ద ఇంకొక శాఖ కూడా ఉంది, ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్. సో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా జనన మరణాల గణాంకాలు వెల్లడైనాయి. ఈ నివేదికలో తెలంగాణలో మొత్తం 6,52,688 జననాలు,
ఆంధ్రప్రదేశ్లో 7,62,093 జననాలు నమోదైనాయి. జనవరి 1, 2023 నుండి డిసెంబర్ 31, 2023 జరిగిన రికార్డులు ఇందులో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ప్రతి జననం మరణం జరిగిన 21 రోజుల్లోగా సిఆర్ఎస్ పోర్టల్లో, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయడం తప్పనిసరి. తర్వాతే జనన లేదా మరణ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి, గుర్తుంచుకోండి. తెలంగాణలో జననాల వివరాలను కనుక చూస్తే 2023లో మొత్తం జననాలు ఎన్నంట 6,52,688 జననాలు, అంటే అంతమంది పుట్టారు. అత్యధిక జననాలు ఎక్కడ అంటే హైదరాబాద్లో 76,740. నెక్స్ట్ నిజామాబాద్ 53,729. కామారెడ్డి 41,837. తక్కువ జననాలు నమోదైన జిల్లాలను తెలంగాణలో కనుక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, రాజన్న సిరిసిల్లలో 6,610, వరంగల్లో 4,536, ములుగులో 3,134. ఇది గుర్తుంచుకోండి. అత్యధికంగా హైదరాబాద్ గుర్తుంచుకోండి, అత్యల్పంగా ములుగు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జననాల వివరాలు చూస్తే 2023 జనవరి 1 నుండి డిసెంబర్ 31 మొత్తం జననాల సంఖ్య 7,62,093 మంది, అంతమంది జన్మించారు. అత్యధిక జననాలు కలిగిన జిల్లాలో టాప్లో కర్నూలు ఉంది, 63,770. నెక్స్ట్ కడప, అనంతపురము. ఇక తక్కువ జననాలు ఉన్న జిల్లా ఏది అంటే పార్వతీపురం, మన్యము. ఓకేనా, అక్కడ 14,295. ఆ తర్వాత కృష్ణ, నెక్స్ట్ అనకాపల్లి. ఇక జాతీయ స్థాయిలో ముఖ్యాంశాలను కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను పలు జిల్లాల్లో 1,00,000కు పైగా జననాలు నమోదైనాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉదాహరణకు సిక్కిం జననాలు చాలా తక్కువ నమోదైనాయి. ఉదాహరణకు సిక్కింలోని నార్త్ మంగన్ డిస్టిక్లో 57 జననాలు మాత్రమే సంవత్సరం మొత్తంలో కూడా. ఇక మరణాల నమోదుని కనుక చూస్తే 2023 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు తెలంగాణలో 2,40,058 మరణాలు నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 4,42,218 మరణాలు నమోదైనాయి. ఇక వయస్సుల వారి మరణాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్ళు పైబడిన వారు 1,83,155 మంది. తెలంగాణలో 65 నుండి 69 ఏళ్ళ వయసు గలవారు 90,174 మంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. ఇక పౌర నమోదు వ్యవస్థ, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ భారతదేశంలో జననాలు మరియు మరణాల రికార్డింగ్కి చట్టబద్ధమైన ఒక వ్యవస్థ. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ ఏ ఇయర్ అంటారు, 1969, గుర్తుంచుకోండి. సిఆర్ఎస్ అమలు అనేది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. రైట్. ఇక దీపోత్సవానికి సంబంధించి నిన్న మనం చూసాము, అక్టోబర్ 19, 2025 ఉత్తరప్రదేశ్లోని పవిత్ర అయోధ్య వేదికగా దీపోత్సవ కార్యక్రమం. మనం ప్రతి ఏటా కూడా చూస్తాం దీపోత్సవం అయోధ్యలో జరుగుతుందని. సో నిన్న జరిగిన దీపోత్సవ కార్యక్రమం అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. అక్కడ 2 ప్రముఖ అంశాలు గుర్తుంచుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, దీపోత్సవం సమయానికి అక్టోబర్ 19 రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అయోధ్యలో ప్రపంచంలోని మొట్టమొదటి మైనపు రామాయణం మ్యూజియంని ప్రారంభిస్తారని. సో అది కూడా ప్రారంభమైంది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ వరల్డ్స్ ఫస్ట్ రామాయణ వ్యాక్స్ మ్యూజియం అయోధ్య, అది ఎప్పుడు ప్రారంభం కాబోతుందన్నాను, అక్టోబర్ 19 అయింది. సో 26 లక్షల దీపాలతో రమణీయంగా అవతరించిన అయోధ్య. సో శ్రీరామ జన్మభూమి అయోధ్య అక్టోబర్ 19న మిరుమిట్లు గొలిపే దీపాల కాంతులతో కలకల్లాడింది. చిన్న దీపావళి, చోటీ దీపావళి పేరుతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు పాల్గొన్నారు. సాంప్రదాయ మట్టి ప్రమిదల్లో మొత్తం 26,17,215 నూనె దీపాలను వెలిగించడం ద్వారా తొలి గిన్నిస్ రికార్డు. అదేవిధంగా 2,128 మంది వేదాచార్యులు ఒకేసారి సరయూ నదికి హారతి ఇవ్వడం ద్వారా 2వ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు. ఏంటి 2? ఒకటేమో ఇంత మొత్తంలో ప్రమిదలు, సో దీపాల వరుస. నెక్స్ట్ వేదాచార్యులు ఇంతమంది ఒకేసారి సరయూ నదికి హారతి ఇవ్వడము. ఓకేనా, ఈ 2 ప్రపంచ రికార్డుల సర్టిఫికేట్లను యోగి ఆదిత్యనాథ్ గారు స్వీకరించారు. మీరు ఈరోజు న్యూస్ పేపర్స్లో మెయిన్ పేపర్లో చూసుండొచ్చు ఇది. ఓకేనా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అయోధ్య వరుసగా 9వసారి స్థానం సంపాదించుకుంది.
అయోధ్య ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం, శ్రీరామచంద్రుని జన్మస్థలంగా భావించబడుతుంది. దీపోత్సవం 2017లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దీపాల సంఖ్య పెరుగుతూ వస్తుంది, రికార్డ్ అనేది పెరుగుతూ వస్తుంది. సరయూ నది అయోధ్యకు సమీపంలోని పవిత్ర నది. ఓకేనా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని లండన్ నుండి మనం చూస్తాము, 1955లో స్టార్ట్. ఓకేనా. ఇక తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇటీవల రెగ్యులర్గా ఎరప్షన్తో, వాల్కనో ఎరప్షన్తో న్యూస్లో ఉన్న హవాయిలోని కిలావియా అగ్నిపర్వతం. కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? హవాయి దీవుల్లో. హవాయి దీవులు ఏ దేశ పరిధిలోకి వస్తాయంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుంచుకోండి, హవాయిలో అడ్మినిస్ట్రేషన్ అమెరికాదే. ఓకేనా, సరిపోతుంది. ఏదైనా ఒక అగ్నిపర్వతం న్యూస్లోకి వచ్చిందంటే ఆ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది, ఈ పాయింట్ చూడండి. మీకు కాంటెంపరీగా చాలా అగ్నిపర్వతాల గురించి చూస్తారు. ఓకేనా, రైట్. ఎక్కువగా ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి మనం చూసాము. అమెరికాలోని హవాయి దీవుల్లో ఉన్న కిలావియా అగ్నిపర్వతం మళ్ళీ విస్ఫోటనం చెందింది. 2024 డిసెంబర్లో ప్రారంభమైన తాజా విస్ఫోటన శ్రేణిలో 35సారి అంట. సో డిసెంబర్ 2024 నుండి 35th టైం ఎరప్షన్ అనేది చూడడం జరిగింది ఇప్పటివరకైతే. ఓకేనా, లాస్ట్ 10 monthsలో. ఓకేనా, సరిపోతుంది. కిలావియా అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది హవాయి పెద్ద దీవి అక్కడ ఉంది. ఓకేనా, హవాయి దీవులు మొత్తం 8 ప్రధాన దీవులు. హవాయి క్యాపిటల్ వచ్చేసేసి హొనలులు. ఓకేనా, సరిపోతుంది. ఇక చంద్రుడిపై సూర్యుడి ప్రభావం పైన అధ్యయనం అనేది నిర్ధారణ కూడా జరిగింది. చంద్రయాన్ 2 పరిశోధనల ఫలితము. మనం ఇప్పటికి చంద్రయాన్ 1 చూసాము, చంద్రయాన్ 2 చూసాము, చంద్రయాన్ 3ని. చంద్రయాన్ 3నేమో 2023 ఆగస్టు 23 రోజున చరిత్రలో లిఖించబడిన రోజు. ఇక్కడ చంద్రయాన్ 2 అంటున్నాను. ఇస్రోకి సంబంధించిన ఒక ప్రకటన. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వి నారాయణన్ గారు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రుడిపై సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాన్ని తొలిసారిగా రికార్డ్ చేసింది. ఏంటంట? సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాన్ని తొలిసారిగా రికార్డ్ చేసింది. దేనిపైన? చంద్రుడిపైన. అంటే చంద్రుడిపై సూర్యుని ప్రభావం ఉంటుందని. ఈ పరిశీలన చంద్రుని ఎగ్జోస్ఫియర్ అంటే అత్యంత సన్నని వాయుమండలం పై సూర్యకణాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఓకేనా. చంద్రయాన్ 2లోని చేస్ 2 చంద్రాస్ అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ 2 పరికరం 2024 మే 10న సంభవించిన భారీ సౌర తుఫాన్ను గమనించిందంట. ఆ సమయంలో చంద్రుని పగటిపూట ఎగ్జోస్ఫియర్ పీడనం అకస్మాత్తుగా పెరిగింది. అలాగే అణువుల సాంద్రత 10 రెట్లు నమోదైందంట. ఇవన్నీ అడగరు, ఒకటే అడుగుతారు. సో ఇటీవల చంద్రయాన్ 2 ఆర్బిటర్ తెలిపిన లేదా పరిశోధన ప్రకారము చంద్రుడిపై సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావం అనేది తొలిసారిగా ఆ రికార్డు నమోదైంది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇస్రో రిలేటెడ్గా కూడా పోటీ పరీక్షల్లో మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల జరుగుతున్న పరిశోధనలు కానివ్వండి, ఆదిత్య L1 కానివ్వండి, చంద్రయాన్ గురించి కానివ్వండి, రానున్న రోజుల్లో గగన్యాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. రైట్. ఇక చంద్రయాన్ 2 మిషన్ను 2019 జూలై 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. 2019 ఆగస్టు 20న చంద్రకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. విక్రమ్ ల్యాండర్తో 2019 సెప్టెంబర్ 7న సంబంధాలు కోల్పోయినప్పటికీ ఆర్బిటర్ ఇప్పటికీ కక్షలో తిరుగుతూ సమాచారాన్ని ఇస్తుంది. ఓకేనా, సరిపోతుంది. చంద్రయాన్ 2లోని పరికరాలు. చంద్రయాన్ 1 ఏమో 2008, చంద్రయాన్ 3 ఏమో 2023 ఆగస్టు 23. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఒక అవార్డు అనేది రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి. ఏ కార్యక్రమం అమల్లో భాగంగా పురస్కారం వచ్చింది రాష్ట్రపతి చేతుల మీదుగా అంటే పిఎం జన్మాన్. ముఖ్యంగా ఆదివాసీల కోసం ఉద్దేశించబడిన, ఆదివాసీల సాధికారత కోసం ఉద్దేశించబడిన పిఎం జన్మాన్ స్కీము 2023 నవంబర్ 15న ప్రారంభమైంది. మన బిర్సా ముండా గారు ఉంటారు కదా, తన జయంతి రోజున మరి ఆదివాసీలను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి, వాళ్ళకు నైపుణ్య అభివృద్ధిని కలుగజేయడానికి అమలవుతున్న పిఎం జన్మాన్ స్కీమ్ అమల్లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. అందుకు గాను పురస్కారము. విశిష్ట సేవలకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాతీయ పురస్కారము రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. అండ్
జనజాతీయ గౌరవ వర్షని మనం చూస్తున్నాము. నవంబర్ 15th రానున్న నవంబర్ 15th ప్రత్యేకత ఏంటి? బిర్సా ముండా గారి జయంతి ఉత్సవాల్లో 150th సెలబ్రేషన్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ జన్మాన్ విజయవంతమైన అమల్లో చేసిన కృషికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాతీయ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. పిఎం జన్మన్ పథకం దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకంగా అసురక్షిత గిరిజన గుంపులు, అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం 75 ప్రస్తుతం భారతదేశంలో. ఓకేనా, సో పిఎం జన్మాన్ ఎప్పుడు ప్రారంభము, ఎవరి కోసం? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి విద్య, ఆరోగ్యం, భద్రత అవకాశాలను మెరుగుదల కల్పించడం కోసము. భారతదేశంలో పీవీటీజెస్ ప్రస్తుతం అయితే 75 ఉన్నాయి. ఓకేనా, ఆది కర్మయోగి అభియాన్ ఇవన్నీ కూడా. ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025లో భారత జట్టు రజత పథకాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పైన ఓడిపోయింది. సో 2వ స్థానంలో భారత్ రజత పథకము, అంటే గెలిచిన ఆస్ట్రేలియాకి స్వర్ణ పథకము. ఓకేనా, హాకీకి సంబంధించింది ఎగ్జామ్లో అడుగుతారు. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఏ క్రీడకి సంబంధం ఉంది అంటే హాకీ. ఓకేనా, అడుగుతారు. సో మలేషియాలో జరుగుతుంది ఈ కప్. మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025 హాకీ టోర్నమెంట్ ఫైనల్లో భారత జట్టు 1-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజత పథకాన్ని గెలుచుకుంది. మ్యాచ్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియాకు చెందిన గోల్ అనేది నమోదు కావడం జరిగింది. 2023-24 టోర్నమెంట్లో భారత్ బ్రాంజ్ పథకాలు సాధించింది. ఈ సంవత్సరం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ మెడల్. ఓకేనా, ఇక సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2011లో ప్రారంభమైన అంతర్జాతీయ అండర్-21 పురుషుల హాకీ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే మలేషియాలోని జోహార్ బహ్రు నగరంలో నిర్వహించబడింది. ఈసారి కూడా మలేషియానే, ఎవ్రీ ఇయర్ మలేషియానే ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. ఇప్పటి వరకు భారత్ 3 సార్లు విజేతగా నిలిచింది. 2013, 14, 22 ఈ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్లో. ఓకేనా, రైట్. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ట్రోఫీ మలేషియా రాష్ట్రం జోహార్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ పేరు మీద 2011లో ప్రారంభించబడింది. ఇక వెన్నం జ్యోతి సురేఖ గారు, మన తెలుగు అమ్మాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమ్మాయి, ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పథకం గెలిచిన తొలి భారతీయురాలిగా సరికొత్త చరిత్రను లిఖించింది. సో వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు అంటారు ఫస్ట్. సో ఆర్చరీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు, క్రీడాకారులు వారితో సంబంధం ఉన్న క్రీడ ఏంటని. భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది. ఆమె ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్గా నిలిచింది. ఈ పోటీలు చైనాలోని నాన్జింగ్ నగరంలో జరిగినాయి అంట. ఓకేనా, సరిపోతుంది. జ్యోతి సురేఖ వెన్నం బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన పోటీలో గ్రేట్ బ్రిటన్కు చెందిన 2వ సీడ్ వ్యక్తిపై గెలవడం జరిగింది, ఎల్లా గిబ్సన్పై. ఓకేనా, సరిపోతుంది. రైట్. జ్యోతి సురేఖ వెన్నం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన కాంపౌండ్ ఆర్చర్. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మన భారతదేశం నుండి ఆర్చరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అమ్మాయి. ఓకేనా, ఇక భారత ఆర్చరీ సంఘం 1973లో ఏర్పాటైంది, కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా, ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ప్రపంచ ఆకలి సూచి 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచిలో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలేవి? ఈ సూచిని ఎవరు విడుదల చేయడం జరుగుతుంది? అభ్యర్థులు నేను కోరుకునేది ఒకటే, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీకు ప్రతిరోజు కూడా క్లాస్ అందిస్తున్నాను, మంచి కంటెంట్ ఇస్తున్నాను. ప్రతిరోజు వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ప్రశ్నకి అంటే, పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. మీకు ప్రతిసారి చెప్తున్నాను, వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్న వారు మాత్రం వందలాది. ప్రతి ఒక్కరూ మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇస్తున్నప్పుడు, కామెంట్ బాక్స్లో ఇస్తున్నప్పుడు తప్పైనా పర్లేదు, నెక్స్ట్ డే నేను ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానీ లేదా యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వశ్చన్ కనిపించింది అనుకోండి, మీరు ఎలాంటి తప్పిదం చేయకుండా 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో
సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? సో ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క వృద్ధి రేటుని రివైజ్ చేయడం జరిగింది, పెంచింది. యాంటీ సబ్మెరైన్ నౌక మగధల జల ప్రవేశము కొచ్చిన్ షిప్యార్డ్లో. తేజస్ మాక్ 1A తొలి ప్రయాణం విజయవంతము. అండ్ భారతదేశపు స్వదేశీ యాంటీబయాటిక్ నఫిత్రమైసిన్ ఇటీవల న్యూస్లో ఉంది. అండ్ అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోండి, దివాళీ ఆఫర్స్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. రేపటితో అన్ని కోర్సులపైన అన్ని ఆఫర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు ఇప్పుడు ఛత్రపతి సంభాజీనగర్గా అమల్లో ఉంటుంది. ఇక గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 భారత్ ర్యాంక్ ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, టాప్లో ఉన్న దేశం ఏంటి? అండ్ ప్రపంచవ్యాప్తంగా 13.3 కోట్ల మందికి పైగా బాలికలకు విద్య అందని వాస్తవము, యునెస్కో నివేదిక. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 జనన మరణాల గణాంకాలు. ఇక 26 లక్షల దీపాలతో రమణీయంగా అవతరించిన అయోధ్య, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డులు చోటు. హవాయిలో కిలావియా అగ్నిపర్వతం మళ్ళీ విస్ఫోటనం చెందింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావము. సో దేని డేటా ఆధారంగా అంటే చంద్రయాన్-2 డేటా ఆధారంగా. సో పిఎం జన్మాన్ అమలులో విశిష్ట సేవలకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాతీయ పురస్కారము. అండ్ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025 హాకీ అండర్-21లో భారత్ రజత పథకాన్ని కైవసం చేసుకుంది. అండ్ వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పథకం గెలిచిన తొలి భారతీయురాలుగా సరికొత్త చరిత్ర. ఇక ఈరోజు ప్రశ్న, ప్రపంచ ఆకలి సూచి 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలేవి? ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారు అంటే ఏ సంస్థ లేదా సంస్థలు విడుదల చేస్తాయి? ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.